జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి కార్తీక పౌర్ణమి ఎంత ప్రాముఖ్యతో, ఇది కూడా మాఘ పౌర్ణమి చాలా విశేషమైనది, చాలా శక్తివంతమైనది కూడా మనకి. అందువలన ఏంటి అంటే, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాల్సింది, ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. మామూలుగా తెలుసు కదా, అందరు పెట్టే విధంగా పెట్టడమే కదా, క్షీర దీపం పెట్టడమే కదా, తమలపాకులో దీపం పెట్టడమే కదా అని మీరు ఆలోచించద్దు. అన్నీ కూడా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. అది ఏంటి అంటే, చూడండి, ఆకును మనం ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్వస్తికి గుర్తు ఎలా వేసుకోవాలో చూడండి. అది మనం కలపటం కూడా చూడండి. మనం గంధం తీసుకోవాలి, గంధంలో కొంచెం చిటికెడంతా పసుపు తీసుకోవాలి. పసుపు కూడా తీసుకొని ఆ రెండు మనకు గంగాజలం కానీ లేదంటే మనకి రోజు వాటర్ కానీ ఉంటుంది కదా, ఆ నీళ్ళతో కలుపుకొని నేను చూపించిన విధంగా, అంటే మనకి ఈ చివరి వేలు ఉంటుంది కదా, మన ఉంగరం వేలు, ఆ వేలుతో మీరు ఇలాగా స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత మనం ఆకును కూడా మళ్ళీ కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఆవు పాలు మాత్రమే వాడాలండి. ఆవు పాలు మీకు దగ్గరలో ఉంటాయి, చాలామంది తెప్పించుకొని పెట్టుకుంటారు కూడా రేపు. అయితే మీరు జాగ్రత్తగా వినండి. సాయంత్రము మీరు ఎప్పుడు ఏ టైంలో పెట్టాలో కూడా నేను చెప్తాను. మీరు ఎప్పుడంటే అప్పుడు చేయటం కాదు. ఈరోజు సాయంత్రం 7 గంటలకి అలాగా వస్తుంది మనకి ఇది పౌర్ణమి. అంటే రేపు సాయంత్రం వరకు ఉంటుంది, 7-8 వరకు ఉంటుంది. ఆ టైంలో మీకు చంద్రుడు కొంచెం అప్పుడప్పుడే వస్తూ ఉంటాడనమాట. ఆయన కొంచెంగా కనిపిస్తూ ఉంటాడు. ఆ కిరణాలు అనేది ఆ పాల చంద్రుడు, అంటే పాలు ఎంత స్వచ్ఛమైన తెల్లగా ఉంటాయో ఆ చంద్రుడు కూడా అంతే విధంగా అంత అందంగా అంత తెల్లగా ఉంటాడు. కాబట్టే పాలని క్షీర దీపాన్ని పెట్టమని పెద్దలు చెప్తూ ఉన్నారు. పురోహితులు పెద్దలు అందరు కూడా చెప్తారు ఇలాగని. అయితే మనం పెట్టేదేదో పెడుతున్నాం కదా. ఇక్కడ మనకు సకల దేవతలు ఉంటారు తమలపాకులో. సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఇక్కడ ముగ్గురు ఉంటారు, కొలువై ఉంటారు ఆ దేవతలందరూ. అందులోనూ గంధము, పసుపు కూడా కదా, కుంకుమ బొట్టు అన్నీ కలుపుతున్నాం కదా. అందులో మనకి ఆకుని, తమలపాకుని ఎటువంటి సమయాల్లో కూడా మనం మంచి దానికి ఖచ్చితంగా ఈ తమలపాకు, పండు, తాంబూలం అనేది మనం ఎవ్వరికైనా ముత్తైదులకి ఇవ్వటమే కాకుండా పూజలు ప్రతి దానికి కూడా మనం వాడుతూ ఉంటాం. ఎక్కడ పువ్వులు, తమలపాకులు, ఇవి ఖచ్చితంగా ఉండే విధంగా చూస్తాం మనం. శుభకార్యాలకి ముందుగా తెప్పించుకునేది తమలపాకులే మనము. కాబట్టి తమలపాకు చాలా శక్తివంతమైనది, విశేషమైనది కూడా. చూడండి, చెడు కార్యక్రమాల్లో ఎక్కడైనా మనం తమలపాకును వాడం కదా, కానీ ఇక్కడ శుభకార్యాలు అంటేనే వాడతాం, అలా పూజలు అంటేనే తమలపాకులు వాడతాం. సరే, మనం ఇక్కడ స్వస్తిక్ గుర్తు రెడీ చేసుకున్నాం కదా. అయితే మనం ఆవు పాలు కొంచెం ఒక గ్లాసులోకి తీసుకొని మీరు ఏదైనా మీరు బౌల్ అయినా తీసుకోండి, లేదా ఏదైనా ఒక ప్లేట్ లాంటిది. నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. మీరు దేవుణ్ణి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని పటం పెట్టుకోండి. లేదు అంటే మీకు వెన్నెల్లో పెడతాము మేము అంటే తులసి మొక్క దగ్గరైనా పెట్టుకోవచ్చు. మాకు తులసి అలవాట్లేదు కదా, మాకు తులసి కోట లేదు అని మీరు అనుకున్నారని, బాల్కనీ లేదు మాకు ఎక్కడ అంటే, మీరు ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని చూడండి. నేను ఆకుని ఎలా తిప్పుతున్నానో మొదలు మనకెళ్ళి ఉండాలి, చివర ఆకు దేవుడి దగ్గరికి ఉండాలి, అటువైపు ఉండి అలాగా మనము మధ్యలో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ చివరైనా, ఇప్పుడు నేను చూపించిన విధంగా చివరైనా కూడా ఒత్తులు పొడవాటి వేసుకొని అక్కడైనా కూడా దీపం వెలిగించుకోవచ్చు. నేనైతే కుంభ ఒత్తిని వెలిగించాను. అక్కడ ఆ మధ్యలో పెట్టుకొని ఆ ఆకు మధ్యలో దీపాన్ని మనం ఒత్తిని వేసుకొని మీరు అలాగా దీపారాధన చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. అది ఎంతసేపు అయినా వెలుగుతుంది. బాగా ఎక్కువగా నెయ్యి, నూనె 3 కలిపి పెట్టండి. నెయ్యి, నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి 3 కలిపి అద్ది అలా పెట్టుకుంటే చాలాసేపే వెలుగుతుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పటమైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు తులసి కోట దగ్గరైనా ఇలాగ వెలిగించుకొని పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఎలాగైనా చేయొచ్చు అనమాట. అది ఒక్కొక్కసారి ఇంట్లోకి కూడా చంద్రుని కిరణాలు అయితే పడుతూ ఉంటాయి, అలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకొని మనం నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు. పండు ఉంటే పండు పెట్టుకోవచ్చు, లేదు పొంగలైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సాయంత్రం తలస్నానాలు చేయాల్సిన పని లేదు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది.